సార్, అయితే ఆయితుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో ఎట్టకేలకు ముస్తబా ఖమేనీ ప్రత్యక్షం అవటం మనం నిన్న చూసాము. అయితే దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి సార్? ఇప్పుడు ముస్తబా ఖమేనీ చనిపోయి ఉంటాడు అన్న వార్తలకు తెరపడినట్లేనా? ఎస్ అండి, ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఆయితుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఖననం జరుగుతుంది మషాద్ సిటీలో జూలై 9. సడన్గా కొన్ని గంటల్లో ఈయన యొక్క అంత్యక్రియలు పూర్తవుతాయి అనే టైంలో ఈ షియా చట్టాలకు అనుకూలంగా ఆ ప్రేయర్ని మళ్ళీ ముస్తబా ఖమేనీ వచ్చి దాన్ని లీడ్ చేయడం, ఇది ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఫిబ్రవరి 28వ తారీఖు అంటే ఆపరేషన్ లయన్ రోర్ అంటూ ఇజ్రాయెల్, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనుకుంటూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదలుపెట్టిన ఈ యుద్ధంలో మొట్టమొదటి నిమిషంలోనే ఆయితుల్లా అలీ ఖమేనీ ప్రెసిడెంట్ ప్యాలెస్ని అటాక్ చేయడం, ఆయితుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన అల్లుడు, కూతురు, తర్వాత మనవళ్ళు, ఇలా ఫ్యామిలీ చనిపోవడం జరిగింది. అదే సమయంలో అక్కడ ఉన్న ముస్తబా ఖమేనీ కూడా గాయపడ్డాడు అని వచ్చింది. కానీ ఆ ఫిబ్రవరి 28 నుండి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు, అంటే ఈ జూలై 9, 2026 వరకు కూడా ముస్తబా ఖమేనీ ఎక్కడా కనపడలేదు. ఆయన ఆడియో రికార్డ్ రాలేదు, వీడియో రికార్డ్ రాలేదు, ఏమీ రాలేదు. కానీ గోస్ట్ లెటర్స్ ఒకటి ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నట్టు ఒకటి వచ్చినాయి అనమాట. ఈయన ఇప్పుడు సడన్గా మెషాద్ సిటీలో ఈ అంత్యక్రియల్లో అటెండ్ అవ్వడం ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ఇక్కడ ఒకటే క్వశ్చన్, నిజంగా ముస్తబా ఖమేనీ ఇప్పుడు దాకా బ్రతికున్నారా? బ్రతికుంటే ఇప్పుడు దాకా ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు, ఒక కాళ్ళు డిస్ఫిగర్ అయిపోయారు, అసలు గుర్తుపట్టలేని విధంగా గాయపడిపోయారు, కోమాలో ఉన్నారని ఇటు యూకే చెప్పింది, రష్యా చెప్పింది, అమెరికా చెప్పింది. కానీ బ్రతికుండొచ్చు అనుకుంటూ ట్రంప్ కూడా చెప్పాడు. కానీ ఆయన బ్రతుకున్నట్టు ఎక్కడ ఒక్క ఇండికేషన్ కూడా రాలేదు. కానీ సడన్గా ఆయన వచ్చారు. మరి వచ్చింది ముస్తబా ఖమేనీ వచ్చాడా, లేకపోతే ముస్తబా ఖమేనీ డూప్ వచ్చిందా? ఇది ఎవ్వరూ చెప్పలేరు. కాకపోతే ఇటు ఐఆర్జీసీ ఏంటంటే మొత్తం వరల్డ్ని ఫూల్ చేసింది, తర్వాత ఎంటైర్ ఇరానియన్ పబ్లిక్ని కూడా ఫూల్ చేసింది. ఇంతవరకే కనపడలే. సుప్రీం లీడర్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఆ ఎక్స్పెడెన్సీ కౌన్సిల్స్, సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజాస్కియన్, ఐఆర్జీసీ ఇరాన్ రూల్ చేస్తున్నారు, యుద్ధాన్ని నిర్వహిస్తున్నారు. కానీ ముస్తబా ఖమేనీ సడన్గా అటెండ్ అవ్వడం, ఇది ఆశ్చర్యం గొలిపోతుంది అనమాట. ముస్తబా ఖమేనీ నిజంగా ఉన్నారు అంటే ఆయన బ్రతికుండే అవకాశాలు అక్కడ ఏ మాత్రము లేవు. ఇప్పుడు రెజా అనే ఒక పవిత్రమైన మాస్క్ దగ్గర ఎక్కడైతే ముస్తబా ఆయితుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరిపారో అక్కడే ఒక లక్షలాది మంది ప్రజలు ఏప్రిల్ నెలలో ఈ యొక్క ముస్తబా ఖమేనీ ఫోటోను కూడా మార్టీర్డమ్, యుద్ధంలో చనిపోయిన వీరుల ఫోటోలో పెట్టారు. అదే లక్షలాది మంది ప్రజలు. అప్పుడే ఆయన చనిపోయాడని వరల్డ్ కన్ఫర్మ్ చేసుకుంది. మరి ఇలాంటి వ్యక్తి ఆరోగ్యంగా వచ్చి మళ్ళీ ఫిట్గా వచ్చి అక్కడ అందరూ కోట్ల మంది ప్రజల ముందు నిలబడి ఈ ప్రేయర్స్ మీటింగ్ని లీడ్ చేయడం, ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. మరి ఇప్పుడు దాకా బ్రతుకుంటే ఎక్కడున్నారు? ఎందుకు ఇప్పుడు దాకా ఐఆర్జీసీ ఆయన బయట పెట్టలే? ఎందుకంటే అందరూ బయటపడుతున్నారు. ఎందుకు పెట్టలేదంటే, నెంబర్ 1, ఇజ్రాయెల్ చంపేస్తుంది మొసాదు, అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్, నెతన్యాహు కూడా డైరెక్ట్గా నెక్స్ట్ మా టార్గెట్ ముస్తబా ఖమేనీ అని వాళ్ళు చెప్పడం జరిగిపోయింది. కాబట్టి ఆయన్ని దాయడానికి ఇప్పటి వరకు లోపల దాసి ఉండొచ్చు, లేదా ఇప్పటికే కోమాలోకి వెళ్ళిపోయారు, డిస్ఫిగర్ అయిపోయారు, అంటే మొత్తం డిస్టోర్ట్ అయిపోయారు, ఆయన శరీరం కూడా చాలా వరకు పాడైపోయింది అన్నారు. మరి ఈయన ఇప్పుడు ఫిట్గా వచ్చారు అంటే అది నిజమా కాదా? అసలు ఆ అటాక్ సమయంలో అక్కడే ఉన్నాడు కాబట్టి అక్కడ ఆ అటాక్ కూడా ఆ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఆయితుల్లా అలీ ఖమేనీ ఇంటి మీద జరిగిన ఇజ్రాయెల్ చేసిన అటాక్ ఏంటంటే చాలా పవర్ఫుల్ మిసైల్స్తో అటాక్ జరిగింది. అలా పిన్ పాయింటెడ్గా మొసాద్ అటాక్ చేసింది అది. కాబట్టి అక్కడ ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ దూరంలో ఎవ్వరూ బ్రతికే అవకాశం లేదు. కానీ అక్కడ గాయపడడం అనేది కూడా చాలా పెద్ద విచిత్రం. ఒకవేళ గాయపడిన ఆయన ఇంత తొందరగా అంత మిసైల్ అటాక్లోంచి బయటపడడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఒకవేళ అక్కడ బ్రతుకుంటే ఇప్పటి వరకు ఎక్కడ దాశారు, ఎవరు దాశారు? ఎందుకంటే ఇప్పటికే ఇరాన్లో భయంకరమైన పవర్ స్ట్రగుల్ జరుగుతుంది. ఎంత పవర్ స్ట్రగుల్ అంటే ఈ మసూద్ పెజాస్కియన్ ప్రెసిడెంటు, తర్వాత ఇరానియన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ మధ్యలో, తర్వాత అబ్బాస్ అరాక్చి విదేశాంగ శాఖ మంత్రి, ఐఆర్జీసీ అహ్మద్ వాహిదీ, వీళ్ళిద్దరి మధ్య పవర్ స్ట్రగుల్ జరుగుతుంది 4-5 మధ్యలో. ఈ పవర్ స్ట్రగుల్లో ముస్తబా ఖమేనీ బ్రతికే అవకాశాలు కూడా లేవు. వాళ్ళే ఉప్పందించిన అవకాశం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొసాద్ చాలా వరకే
ప్రత్యర్థుల నుంచి, ఇరాన్లో ప్రత్యర్థులు ఒకరికొకరి నుంచే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. కాబట్టి ముస్తాబా ఖైమనీ ఇప్పటిదాకా బ్రతికుండే అవకాశాలు లేవు, అక్కడే బ్రతికే అవకాశం లేదు. ఫిబ్రవరి ఇప్పుడు దాకా బ్రతికుండే అవకాశం. సడన్గా భూమి మీదకి వచ్చి సడన్గా అదే స్టేజ్ మీదకి కొన్ని గంటల ముందు రావడం, తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. మరి ఎంత షార్ట్గా దాసిన ఏ బంకర్లో ఆయన ఉన్నారు అనేది చాలా విచిత్రం గొలిపే అవసరం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ముస్తాబా ఖైమనీ డూపే అక్కడికి వచ్చింది అనేది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాన్ని మనం నమ్మే అవకాశం ఉంది. మరి ఎప్పుడు ఈ విషయం మీద పూర్తిగా రూఢీకి వస్తుందంటే, ఇప్పటికే ఇరాన్లో హ్యూజ్ పవర్ స్ట్రగుల్ జరుగుతుంది. నిన్న ఇక్కడ మషాద్ సిటీలో రిజా ష్రైన్ దగ్గర ఈ యొక్క ఖైమనీ ఖననం ప్రక్రియలో కూడా ఈ యొక్క భేదాభిప్రాయాలు కనపడుతున్నాయి. ఫిబ్రవరి 28 తర్వాత మొట్టమొదటిసారిగా IRGC కమాండర్సు, తర్వాత పొలిటికల్ ఇటు మసూద్ పెజాస్కియాను, అరాక్చి, గాలిబాఫ్ ఇలాంటి వాళ్ళు అందరూ ఒకటే స్టేజ్ మీద ఫస్ట్ టైం కనపడారు. ఎందుకంటే అక్కడ తప్పనిసరి ఒక ప్రక్రియ కాబట్టి, అది కూడా ఖైమనీ అంత్యక్రియలు కాబట్టి. అంతేకాని హ్యూజ్ పవర్ స్ట్రగుల్, అంతర్యుద్ధ పరిస్థితి అక్కడ ఉంది లీడర్స్ మధ్యన. కానీ ఎక్కడ బయట పడ్డం లేదు, ఎందుకంటే శత్రువు అటాక్ చేస్తున్నాడు. ఇరానియన్ ప్రజలు కూడా ఒప్పుకోరు. కాబట్టి ఇప్పుడు ముస్తాబా ఖైమనీ డూపే వచ్చింది అనేది మనం రూఢీ చేసుకోవచ్చు. ఒరిజినల్గా ఆయన బ్రతికుండే అవకాశాలు అక్కడ లేవు. మరి ఎందుకు ఎంత డూపుని తీసుకొచ్చారంటే, IRGC ఒక వ్యూహం, యుద్ధ వ్యూహం. ఎందుకంటే శత్రువుకి మా ముస్తాబా ఖైమనీ బ్రతికే ఉన్నారు, నువ్వు చంపలేకపోయావని ఛాలెంజ్ చేయడు. నెంబర్ 2, ఒకవేళ ముస్తాబా ఖైమనీ చనిపోయాడని ఒప్పుకుంటే అది ఇరాన్ బలహీనతను బయట పెడుతుంది. బలహీనతే కాదండి, ప్రజలు కూడా ఈ యొక్క యుద్ధంలో విడిపోతారు. ఎందుకంటే ఐక్యత అనేది కుదరదు. ఏ లీడర్కి కూడా ఈ ఖైమనీ బ్లడ్ లైన్ అంటే వారసుడు కాకుండా ఏ లీడర్ని కూడా ఇరానియన్ ప్రజలు ఇప్పటికిప్పుడు యాక్సెప్ట్ చేయరు. దీన్ని శత్రువులు ఆసరాగా తీసుకుని ఇరానియన్ని సర్వనాశనం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఐక్యత కొరకు ఇంకా ఆయతుల్లా అలీ ఖైమనీ బ్లడ్ లైన్ అంటే వారసత్వం ఇలాగే ఉంది, శత్రువుని ఎదుర్కోగలమని ఇరానియన్ ప్రజలకి, సైన్యానికి, ఆర్టేజు, IRGC కమాండర్లకు చెప్పడం, ఈ విధంగా యుద్ధాన్ని నడిపిస్తుంది IRGC. కాబట్టి దేశం కోసం ఈ ముస్తాబా ఖైమనీ ఇంకా బ్రతికే ఉన్నారని ఒక డూప్ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తుంది. కానీ నాకు తెలిసినంతవరకే ముస్తాబా ఖైమనీ బ్రతికుండే అవకాశాలు లేవు. ఒకవేళ నిన్న ఆయన వచ్చిన ఆయన డూప్ అయి ఉంటుందని చెప్పొచ్చు. ఒకవేళ ఆయన బ్రతికున్నా కానీ అక్కడికి డూప్ని పంపిస్తారు. ఎందుకంటే నిన్న కూడా ఇజ్రాయెల్ మొసాదు CIA అటాక్ చేస్తుందనే ఒక భయం ఉంది. కాబట్టి ఇలాంటి టైంలో అక్కడ ఆయన్ని డూప్ తప్పితే బ్రతికున్నా పంపరు అనేది మనకు అర్థమవుతుంది. కానీ IRGC ఇప్పటికీ ఇరానియన్ ప్రజల్ని, ప్రపంచాన్ని, ఇటు ఇజ్రాయెల్, ఇటు అమెరికా, CIA, మొసాద్ను కూడా ఫూల్ చేస్తుంది. మరి ఇజ్రాయెల్ మొసాద్ ఇప్పుడు నుంచి ఏం చేస్తుంది అనేది మనకు తెలియాలి. ఎందుకంటే నిన్న అక్కడ మొసాద్ అంత్యక్రియలు జరుగుతుంటే చాలా పెద్ద ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తుంది. ప్రతి ఫోటోని అది టేకప్ చేస్తుందండి, అంత డేటాను ఉపయోగిస్తారు శాటిలైట్ల ద్వారా, వీటి ద్వారా. మరి ఇప్పుడు మొసాద్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మనం చూడాలి.